బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చిన్న వయసులో వివాహం చేయడం వల్ల బాలికల విద్య ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణం నుండి పుష్కర్ ఘాట్ వరకు బాల్ వివాహ ముక్త్ భారత్ జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగిన క్యాండిల్ ర్యాలీని గంధం సునీత జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. గంధం సునీత మాట్లాడారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సూచనతో జిల్లాలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారంలో భాగంగా నిర్వహించడం జరిగిందన్నారు. బాల్య వివాహాలు నిరోధించే విధంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అందులో భాగంగానే అంగన్వాడీ, ఆశా, మహిళా పోలీసులతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు, 21 సంవత్సరాలలోపు మగ పిల్లలకు వివాహం చేస్తే చట్టరీత్యా నేరమని, వారి వివాహానికి పాల్పడిన వారికి 2 సంవత్సరాల వరకు శిక్ష పడుతుందన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ బాల్ వివాహ ముక్త్ భారత్ ప్రచారం ద్వారా దేశాన్ని బాల్య వివాహ రహితంగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. జిల్లాలో లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ సమన్వయంతో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. బాల్య వివాహాలు దేశంలో గ్రామంలోని, పట్టణంలో జరగకూడదనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని 2006 సంవత్సరంలో తీసుకొచ్చినప్పటికీ అక్కడక్కడ బాల్య వివాహాలు జరగడం, వారికి రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయకుమారి, జిల్లా అధికారులు, అంగన్వాడీ, ఆశా, మహిళా పోలీసులు, న్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ అట్లానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం కన్వర్జెన్స్తో జిల్లా వ్యాప్తంగా మనం కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు అనేవి ఇండియాలో ఎక్కడా ఉండకూడదు. ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు అనేది జరగకూడదు అని. సో ఇది మనము ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే మనకి వేరియస్ లెవెల్లో అవగాహన అనేది కల్పించాలి. ఈ అవగాహన అనేది కుటుంబంలోనే స్టార్ట్ అవ్వాలి, అలానే సొసైటీలో, ఆ గ్రామంలో, అలానే దానికి సంబంధించిన వాళ్ళ కులాల్లో అన్నింట్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున అవగాహన జరగాల్సిన అవసరం ఉంది. మనకి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ మన 2006 నుంచి మన అమల్లోకి తీసుకొస్తున్నప్పటికీ మనకి చాలా బాల్య వివాహాలు నమోదు అవుతూనే ఉన్నాయి. దాన్ని మనం ప్రివెంట్ చేసేటప్పుడు కొందరిని అరెస్ట్ చేస్తున్నాము, అట్లానే రెస్క్యూ చేసిన చిల్డ్రన్ని మనం హాస్టల్లో పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాం. సో అసలు అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదనే ఉద్దేశంతో మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, GSW, రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్, అలానే మనకి న్యాయ శాఖ వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు అనేది పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈ ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగేటప్పుడు మనకి ముందుగానే మనకి GSWSలో మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళకి తెలియజేయచ్చు. అలానే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్గా తహసీల్దార్స్, MPDOs, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి CDPOs కూడా వాళ్ళు కూడా మనం నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, అలానే డిస్ట్రిక్ట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ ఉన్న ప్రీస్ట్లు, అట్లానే అక్కడ ఉన్న చర్చికి సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద కొంచెం అవగాహన పెట్టుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ పరిధిలోకి జరిగేటప్పుడు కానీ, వాళ్ళకి నాలెడ్జ్లోకి వచ్చినప్పుడు కానీ ఇమ్మీడియట్గా కన్సర్న్డ్ ఆఫీసర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ అట్లానే తహసీల్దార్ని కానీ సంప్రదిస్తే మనం దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలు ఎవరికి కూడా మనం 18 years కంప్లీట్ అవ్వకుండా వివాహం చేయకూడదు. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఏం అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ లక్ష్యాన్ని సాధించేటట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి దీనిలో అందరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ వంతు సహాయ సహకారాలు అందించడం, అవగాహన కల్పించడం, ఎక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయడం, దాన్ని కంట్రోల్ చేయడం అనేది చేస్తారు అని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం. ఈ ర్యాలీని ఈరోజు క్యాండిల్ ర్యాలీని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మనకి ఎవరైనా చిన్నపిల్లలకి 18 సంవత్సరాల లోపు, ఆడపిల్లలైతే 18 సంవత్సరాలు, మగపిల్లలైతే 21 సంవత్సరాల లోపల వాళ్ళకి వివాహం చేయడం చట్టపరంగా నేరం. అలా ఎవరైనా వివాహం చేసినా, దానికి అసిస్ట్ చేసినా, దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 2 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బాల్య వివాహాలు చేయడం మూలంగా వాళ్ళ ఆరోగ్యాలు పాడవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా మంచి స్థితిని చేరుకోలేని స్థితిలో ఉంటాయి అని చెప్పిన ఉద్దేశంతోనే మనకి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. 2006 సంవత్సరంలో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడాను మేము ఇచ్చే సందేశం ఏంటంటే, కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎవరైనా మీ దృష్టికి వచ్చినప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు విలేజ్ లెవెల్లో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గర నుండి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి వరకు అందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ కిందే అవుతారు. వాళ్ళందరికీ కూడా మీరు మీ దృష్టికి వచ్చిన బాల్య వివాహాలని ఇన్ఫార్మ్ చేస్తే
వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్, అలాగే మేము తీసుకోవాల్సిన స్టెప్స్, మా దగ్గర కూడా పారాలీగల్ వాలంటీర్స్ ఉన్నారు, లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, MLS ఉంది. మా దగ్గరకు వచ్చి కూడా చెప్తే మేము దాన్ని అరికట్టడానికి కానీ, అలాగే ఆ పిల్లల్ని సేవ్ చేయడానికి కానీ తీసుకోవాల్సిన స్టెప్ తీసుకుంటాము. మీ దృష్టికి ఏదైనా బాల్య వివాహం వచ్చినా, విమెన్ ఆర్ చిల్డ్రన్స్కి అగెనిస్ట్గా ఏదైనా అఫెన్సెస్ జరుగుతున్నా కానీ దయచేసి మా దగ్గరికి, మాలో ఎవరికైనా కానీ రిపోర్ట్ చేయండి.